హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వరద బీభత్సం, బుడమేరు ఉధృత ప్రవాహం ప్రభావంతో బెజవాడ నగరం మొత్తం ఖాళీ అవుతోంది. ముంపు ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నగరాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. అజిత్ సింగ్ నగర్, కండ్రిక, పాయకపురం, నున్నా, బాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వరద బాధితులు కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ట్రాక్టర్లు, బస్సులు కాలినడకన ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులను వెంట పెట్టుకుని మరీ నగరాన్ని వీడి వెళ్లిపోతున్నారు. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. బుడమేరు వరద ముంపుతో నగరం అంతా కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఆ బుడమేరు వరద ముంపుతో ఎన్ని వేల మంది, లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారనే విషయాన్ని స్పష్టంగా కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పిల్లలు, అదేవిధంగా వృద్ధులు, కుటుంబం మొత్తం కూడా పెట్టే బేడ సర్దుకొని బెజవాడని ఖాళీ చేస్తున్న విజువల్స్ మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. మొత్తం కట్టు బట్టలతో ఎన్ని కుదిరితే అన్ని బట్టలు తీసుకొని లగేజ్ సర్దుకొని పిల్లలతో, పెంపుడు జంతువులతో విజయవాడను వదిలి వెళ్ళిపోతున్నటువంటి హృదయ విదారక దృశ్యాలు ప్రస్తుతం మనకి విజయవాడ వ్యాప్తంగా కనపడుతున్నాయి. ప్రధానంగా బుడమేరు ఎఫెక్ట్ ఏరియా అయినటువంటి అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక, దేవీనగర్, వైఎస్ఆర్ కాలనీ, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇదే విధమైన హృదయ విదారక దృశ్యాలు మనకి కనపడుతున్నాయి. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, ఫోన్లో ఏం జరుగుతోంది అనేది ఎవరికైనా చెప్పటానికి ఫోన్లలో ఛార్జింగ్ లేదు, విద్యుత్ సరఫరా లేదు. రాత్రి అయితే కటిక చీకటి, వరదల దెబ్బకి ఇళ్లలోకి వచ్చిన నీళ్లతో పెరిగిపోయినటువంటి దోమలు, దీంతో అసలు కంటి మీద నిద్రలేని పరిస్థితి. ఇక వృద్ధులైతే మందులు కూడా అందని దారుణ పరిస్థితి. ప్రభుత్వం ఒకవైపున సాయం అందించే ప్రయత్నం చేస్తానే ఉన్నప్పటికీ ఎఫెక్ట్ అయినటువంటి బాధితుల సంఖ్య లక్షల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాలి నడకన నడవలేకపోయినా కూడా చేతికర్ర సాయంతోనే వృద్ధులు, మహిళలు ఇళ్లను విడిచి వెళ్లిపోతున్నటువంటి దారుణ పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లలో వెళ్లిపోతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ప్రభుత్వం సాయం అందించడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ కూడా ఒకవైపున పారిశుద్ధ్యానికి సంబంధించిన వాళ్ళందరూ పారిశుద్ధ్యం చేయడానికి లోపలికి వెళ్తున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు, బురద మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఇళ్లను ఖాళీ చేసి కట్టు బట్టలతో నగరాన్ని వీడి బంధువుల ఇళ్లకు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్లకు కానీ వెళ్ళిపోతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 21 బృందాలు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ని విజయవాడలో చేస్తున్న పరిస్థితి. ఆ బోట్లు కూడా అక్కడే మనకి విజువల్స్ లో స్పష్టంగా కనపడతా ఉంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి ముందు విజయవాడ నగరాన్ని ముంపుకు గురైన ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. గత 3 రోజులుగా ముంపులోనే నగరం నానుతా ఉంది. ఇళ్లలో విద్యుత్ సరఫరా లేదు, ప్రభుత్వం అందించే తాగునీరు కొంతమందికి అందని పరిస్థితి. బాధితులు లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వ సాయం అందరికీ అందటానికి కొంత సమయం పడుతుంది. దీంతో కొంత బుడమేరు వరద నీటి మట్టం తగ్గిన నేపథ్యంలో రోడ్లు బయటపడ్డాయి. బయటకు వెళ్ళటానికి కొంతవరకు అవకాశం కనపడింది. ఇంకా 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఇదే బుడమేరుతో నిండిన పరిస్థితి. దీంతో ఖాళీ నడకనే విజయవాడని వదిలి అందరూ కూడా నగరవాసులు వెళ్ళిపోతున్నారు. అదంతా కూడా మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. అటు మంత్రులు కానీ, ఇటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ వరద నీరు ఉన్న ఇంట్లో ఉండే పరిస్థితులు లేవు కాబట్టి మళ్ళీ అదంతా చక్కబెట్టుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో పడిన ఇబ్బందుల దృష్ట్యా ప్రస్తుతం ఇక్కడ కొనసాగే పరిస్థితులు, ఇళ్లల్లో ఉండలేని పరిస్థితులు
స్పష్టంగా ఉన్న నేపథ్యంలో వేల మంది విజయవాడ నగరాన్ని ఖాళీ చేసి కట్టు బట్టలతో వెళుతున్నటువంటి హృదయ విదారక దృశ్యాలు. కొంత ఆవేదనగా కూడా ఉన్నారు. ఎందుకంటే కనీసం చిన్నపిల్లలకి పాలు కూడా అందలేదు, వృద్ధులకి మందులు కానీ తిండి కానీ అందని పరిస్థితుల్లో ఇక ఉండలేము నగరంలో, కొన్ని రోజులు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కానీ ప్రశాంతంగా ఉండలేమనే నిర్ధారణకి వచ్చిన వాళ్ళందరూ కూడా కట్టు బట్టలతో నగరాన్ని వదిలి కాలినడకన వెళ్తున్న పరిస్థితి అయితే మనకి విజయవాడలో కనపడుతుంది. ఒకవైపున ప్రభుత్వం సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు, అది మనకి కనపడతా ఉంది. ఈలోపుగా 3 రోజుల నుంచి నరక యాతన పడ్డాం కాబట్టి నగరాన్ని వీడక తప్పదని బాధాతప్త హృదయాలతో ఇళ్లను వదిలి కట్టు బట్టలతో విజయవాడ వాసులందరూ వెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాల్లో కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.